కాకినాడ జిల్లా తాళరేవు మండలంలోని పుదుచ్చేరి యానాం తూర్పుపేట ప్రాంతాల అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం అఖిలపక్ష నాయకులపై నమోదైన కేసులను నిరసిస్తూ దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఇక 17 గ్రామ పంచాయతీలకు చెందిన దళితులు ఇందులో పాల్గొన్నారు. సరిహద్దు అంశాన్ని పూర్తిగా పరిశీలించి హద్దులు ఖరారు చేయకముందే కేసులు నమోదు చేయడం సరికాదు అని నాయకులు పేర్కొన్నారు. అధికారులు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ముందుగా అందరికీ నా జైబీలండి. నా పేరు కన్నడి వెంకటరమణ, మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. మరి ఈ రోజున తాళరేవు ఉన్నటువంటి మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి తాళరేవు మండలంలో ఉన్నటువంటి పోలేగిరి పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి తూర్పుపేట సమీపం వద్ద ఏర్పాటు చేస్తున్నటువంటి ఎస్టీపీ ప్లాంట్ను మరియు డంపింగ్ యార్డును యానం ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఏదైతే డంపింగ్ యార్డ్ నిర్మాణం కోసం చేపట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో అది మేము నిరసిస్తూ ఉన్నాం ఎండ్యూడబ్ల్యూగా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని పొలేకూరు పంచాయతీలో చుట్టుపక్కల గ్రామాలకి చాలా తీవ్రమైన నష్టం. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ల్యాండ్ అది ఎవరిది అని నిర్ధారణ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దాన్ని సర్వే చేయించి అది ఆంధ్రాలో ఉందా లేదంటే పాండిచేరిలో ఉందా అని వాళ్ళ అధికారులు నిర్ధారణ చేయకుండా మరి ఆంధ్ర వాళ్ళే వెళ్ళి ఆంధ్ర పోలీస్ వ్యవస్థ మరి మా రెవెన్యూ వ్యవస్థ కూడా మరి ఆంధ్ర వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే పాండిచేరి గవర్నమెంట్ అయ్యి ఉంటే పాండిచేరి